కూడా అనేకం ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా జిల్లాలలో ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకోవాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. నేను ప్రజా జీవితంలో ఇప్పటికీ 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ప్రజా జీవితంలో ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి మాకు గ్రౌండ్లో ఎంత పెద్ద ఎత్తున పనిచేస్తే, ఎంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్తే అంత మంచిగా దాన్ని పరిష్కరించేటటువంటి ధైర్యం, ఒక క్లారిటీ వస్తుందనేటటువంటి ఉద్దేశంతోనే ప్రజల వద్దకు వస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగా నిన్న ఆదిలాబాద్లో ఎంటర్ అవడమే కాటన్ మార్కెట్ పోయినా. నిజంగా కాటన్ పత్తి రైతు బాధ చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరం అనిపించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్లో పత్తి వస్తుంది, పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు. ఒక పక్క మొంత తుఫాన్ వచ్చిందని తెలుసు. ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త తీసుకోలేదు.